ఒక రకంగా వాళ్ళని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులుగానో, ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తులుగానో విడగొట్టి చూస్తున్నారు తప్పించి, వాళ్ళు ఆన్ ది హోల్ ఒకటే అన్న విషయం మీద బయటికి రావట్లే ఎక్కడా కూడా. వాస్తవాన్ని అంగీకరించాలి. జరుగుతున్నాయి కదా! వర్కింగ్ జర్నలిస్టులకి ప్రెస్ ఫ్రీడమ్ మెంట్ ఫర్ హూమ్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్స్ ఈస్ వర్కింగ్ జర్నలిస్ట్, ఎడిటర్స్, వర్కింగ్ జర్నలిస్ట్, ఎడిటర్ ఆల్సో వర్కింగ్ జర్నలిస్ట్. యెస్. ఆ రకంగానే లేదు కదా పరిస్థితి. లేదు. మరి ఎందుకు మారింది అనేది చర్చించుకోవాలి కదా. దాన్ని ఎవరు చర్చిస్తారు? ఈ మొత్తం గ్యామెట్ని పరిశీలన చేయాలి కదా. అందుకని ప్రెస్ కౌన్సిల్ అవసరము. ఇప్పుడు అంతకన్నా పెద్ద ఇదేమిటి వచ్చింది? లేబర్ కోడ్స్ వచ్చాయి. 4 లేబర్ కోడ్స్. 4 లేబర్ కోడ్స్. అవును. మనకి వర్కింగ్ జర్నలిస్టులకి అంటే ప్రింట్ మీడియాకి, న్యూస్ ఏజెన్సీస్కి ఇది వర్తిస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఇదే వర్కింగ్ జర్నలిస్ట్ చట్టము. ఓకే. ఇప్పటికీ 13-14 ఏళ్ళు అయింది. వేతన సవరణ లేదు. లేదు. అవును. వేతన సవరణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కనీసం 2 సార్లైనా పెరిగింది. వేజ్ బోర్డు రికమెండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించి నోటిఫై చేస్తే అమలు ఏ రీతిలో ఉందని ఒక సంవత్సరం నాడు 6 మాసాల నాడు పార్లమెంట్లో క్వశ్చన్ వస్తే 28% అమలు. ఎంత దుర్మార్గం చెప్పండి. ఇప్పుడు ఆ చట్టాన్ని కూడా రద్దు చేసింది ఈ ప్రభుత్వము. ఆ చట్టాన్ని ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్ట్కి చట్టం లేదు. అవుట్డేటెడ్ చట్టము, బూజు పట్టిన చట్టము, కొలైనల్ చట్టము అని చెప్పింది. మన స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత మొదట రికమెండేషన్స్, ప్రెస్ కౌన్సిల్ రికమెండేషన్స్, ప్రెస్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగా ఏర్పాటు చేసిన చట్టాన్ని ఇవాళ వద్దని అన్నారు. అసలు రద్దు చేసేసింది కేంద్ర ప్రభుత్వం. మనని ఆ చట్టంలో ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారు వర్కింగ్ జర్నలిస్ట్ చట్టానికి, 4th ఎస్టేట్ అని. ఇవాళ ఆర్డినరీ కార్మికులు ప్రైవేట్ సెక్టర్లో ఏ రకంగా పనిచేస్తారో ఇతర సెక్టార్లలో, ఇతర రంగాల్లో కార్మికుడితో సమానం చేసింది. అంటే 4th ఎస్టేట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదా? 4th ఎస్టేట్ అనేది ఒక స్పెషల్ స్టేటస్గా ప్రజాస్వామ్యంలో 4వ అంగంగా బయటికి చెప్పుకునే దానికి విలువ లేదా, ఉండకూడదా అనేది ప్రశ్నార్థం.